హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే సమగ్ర శిక్ష ఏలూరు డిస్టిక్ ఏలూరు నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. సో జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం సమగ్ర శిక్ష ఏలూరు జిల్లా ఏలూరు నందు ఖాళీగా ఉన్న సెక్టోరల్ అండ్ అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులకు ఖాళీలకు ఆసక్తి గల స్కూల్ అసిస్టెంట్లు సెకండ్ గ్రేడ్ టీచర్ల నందు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. సో 2వ తేదీ మే 2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం నందు అయితే సబ్మిట్ చేయాలైతే ఉంటుంది. సో దరఖాస్తు యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి 9248669171 అనే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసరికి 9533399981 అనే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఈ స్కూల్ అసిస్టెంట్లు అండ్ సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 2వ తేదీ మే 2025 సాయంత్రం 5 లోపు అయితే మనమైతే వాళ్ళకైతే సర్టిఫికేట్లు అయితే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో సేమ్ నోటిఫికేషన్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి ALSCO, పోస్ట్ వచ్చేసరికి ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉర్దూ ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసరికి 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 2వ తేదీ మే 2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనమైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకొచ్చేసరికి ఏమేమి డీటెయిల్స్ ఏమేమి కావాలని అయితే చూద్దాము. మన యొక్క ఏజ్ వచ్చేసరికి బిలో 55 ఇయర్స్ లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళకైతే మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే SGT వాళ్ళకైతే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అక్కడ ఎలా అంటే గవర్నమెంట్ స్కూల్ కానీ ZPA స్కూల్ కానీ మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూల్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో ఇంకొచ్చేసరికి వెయిటేజ్ మార్క్స్ వైజ్ అంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మార్క్స్ వెయిటేజ్ని బట్టి సెలెక్ట్ చేస్తామని చెప్పారు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనా 10 మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పారు. BEDకి వచ్చేసరికి 10 మార్క్స్, PGకి 10 మార్క్స్, MEDకి 10 మార్క్స్, MPhil అయితే 5 మార్క్స్, PhDకి అయితే 5 మార్క్స్, సర్వీస్కి అయితే 15 మార్క్స్. ఏదైనా నేషనల్ అవార్డ్స్ వచ్చింటే వాళ్ళకైతే 5 మార్క్స్ యాడ్ చేస్తారు. స్టేట్ అవార్డ్స్ ఏమన్నా వచ్చింటే 5 మార్క్స్, SRGకి అయితే 5 మార్కులు, DRGకి వచ్చి 5 మార్కులు. సో మనకైతే ఈ ఫీల్డ్ మీద మనకైతే ఇంటర్వ్యూ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు మనకైతే 15 మార్కులకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. మొత్తం వచ్చేసరికి మనకైతే 100 మార్కులకైతే వెయిటేజ్ని బట్టి మనకైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వెయిటేజ్ ఎలా తీస్తారంటే మీకు ఒకవేళ డిగ్రీలో ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో మీకు 1000కి 640 వచ్చినాయనుకో మీ యొక్క మార్క్స్ అప్పుడు వచ్చేసరికి 6.4% అట్లా వెయిటేజ్ ప్రకారం అయితే తీవడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో అలా దీని సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎవరు సెలెక్ట్ చేస్తారు ఏంటనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టరు చైర్మన్ గారు అయితే సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెంబరు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, మెంబర్ కన్వీనర్ అండ్ ప్రిన్సిపల్ డైట్ వచ్చేసరికి మెంబరు వాళ్ళైతే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్కోకి ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్స్కో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
లేదా సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉంటారో వాళ్ళకైతే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి అది కూడా గవర్నమెంట్ స్కూల్ కానీ జెడ్పీఐ స్కూల్ కానీ మున్సిపల్ మేనేజ్మెంట్లో కానీ హ్యావింగ్ పీజీ ఇన్ స్కూల్ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్కి అయితే 5 జాబ్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి అయితే 8 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అది కూడా సేమ్ గవర్నమెంట్ జెడ్పీఐ స్కూలు మున్సిపల్ స్కూల్స్లలో ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉర్దూ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ సేమ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్కి వచ్చేసరికి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అది కూడా ఎలా అంటే గవర్నమెంట్ జెడ్పీ అండ్ మున్సిపల్ స్కూల్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే హై స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ లెవెల్ స్టడీ త్రూ ఉర్దూ మీడియం అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉర్దూ కావాలి కాబట్టి అందుకు ఉర్దూ మీడియం అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసరికి 5 ఇయర్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి వచ్చేసరికి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా ఎలా అంటే గవర్నమెంట్ స్కూల్స్ జెడ్పీఐ స్కూల్స్ అండ్ మున్సిపల్ స్కూల్స్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అది కూడా పీజీలో మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ చదివి ఉండాలి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 2 మే 2025 అండి. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి 80 మార్క్స్ వెయిటేజ్ ఫర్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ అండ్ క్వాలిఫికేషన్ 85 మార్క్స్కి అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 15 మార్క్స్ అండి. ఇందాక చెప్పుకున్నాం కదా సేమ్. సో మీరు ఏంటంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనకు కింద ఇవ్వడం జరిగింది. ఆ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు మీ యొక్క మార్క్స్ మెమోస్ ప్రొవిజనల్స్ ఓడి అన్నీ కూడా మీరైతే పంపించాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏవైతే లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంపిక కాబడిన వారు జిల్లా ప్రధాన కార్యాలయం నుండి విధులు నిర్వహించాల్సినందు ఏలూరు నందు నివాసం తప్పనిసరి అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్ సమగ్ర శిక్ష ఏలూరు డిస్టిక్ 2025 అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్టోరియల్ అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్ అని. ఇక్కడైతే మీరైతే ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి ఉంటుంది. మీ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆ నుంచి లోకల్ డిస్టిక్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఆ నుంచి మీ యొక్క ప్రొఫెషన్ ఏంటి, ఆ నుంచి అపాయింట్మెంట్ విత్ క్యాడర్ ఏంటి, ఎస్జీటీలో ఇప్పుడు మనకేంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు కదా. సో దాన్ని బట్టి సర్వీస్ ఏంటి అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయమన్నారు. అండ్ మీ యొక్క ఎస్సీ ఎస్టీ ఏంటి క్యాస్ట్లు మొత్తం ఏదైనా అవార్డ్స్ ఏమన్నా ఇందాక చెప్పుకున్నా కదా, నేషనల్ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ ఉన్నాయా, ఇట్లా ప్రొవిజనల్ ఇట్లా దాన్ని బట్టి మీ యొక్క డిక్లరేషను సబ్మిట్స్ను ఇక్కడ మీ యొక్క సైన్ చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ అనుకుంటా అండ్ ఎంఈఓ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కన్సర్న్ విత్ స్టాంప్ అయితే కావాలని చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీరు ఇవన్నీ ఫిల్ చేసి అయితే వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఒకవేళ దీని మీద ఏమైనా మీకు అంటే ఫిల్ చేసిన డీటెయిల్స్ కానీ లేదా దీనిపైన ఏదన్నా మీకు డౌట్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి మనకైతే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో వాళ్ళకైతే కాల్ చేసి అడగండి ఏంటంటే ఎలా ప్రాసెస్ ఏదైతే మీకు డౌట్స్ ఉంటాయో దానికి సంబంధించి మీరైతే క్లారిటీ అయితే తీసుకోవచ్చు. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్ మళ్ళీ చెప్తా చూడండి, 92 48 66 91 71. ఒకవేళ ఈ నెంబర్ బిజీ వచ్చి కలవకపోతే ఇంకో నెంబర్ ఇవ్వడం జరిగింది కదా, దానికైతే ట్రై చేయండి. 95 33 39 99 81. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ అయితే వాళ్ళు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.